సీఎం రేవంత్ రెడ్డి మాటలకు హద్దులు లేకుండా పోతున్నాయని, గతంలో మల్కాజ్గిరిలో గెలిచిన ఆయన ప్రజా సమస్యలను ఏనాడూ పట్టించుకోలేదని మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి అయిన ఈటెల రాజేందర్ విమర్శించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్లో మహేంద్ర హిల్స్లో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్తో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, బీజేపీకు 60 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్లోకి తీసుకురావడం పెద్ద విషయం కాదన్నారు. ప్రధాని మోడీ రోడ్ షోతో మల్కాజ్గిరిలో బీజేపీకి మద్దతు బాగా పెరిగిందన్నారు. ఇక్కడ అనేక సమస్యలు పేరుకుపోయాయని, తనను గెలిపిస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈటెల రాజేందర్. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాజీ సీఎం కేసీఆర్ మాదిరిగానే నాయకులు, కార్యకర్తలను డబ్బులతో కొనుగోలు చేస్తుందని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్కు ఓటు వేస్తే వ్యర్థమవుతుందని కూడా పేర్కొన్నారు. అట్లనే మీ చుట్టాలంతా ఊళ్ళో మనంతా ఇక్కడ కాదు, మనం ఎక్కడి నుంచో పొట్ట చేత పట్టుకొని మన ఊళ్ళల్లో నీళ్ళు వెళ్ళకపోతే, వ్యవసాయం సాగకపోతే, ఉపాధి లేకపోతే పొట్ట చేత పట్టుకొని వచ్చాం. సరే, హైదరాబాద్కి వచ్చినాక ఇంత పెద్ద వ్యవస్థలో ఏదో ఒక ఉపాధితో మనం బతున్నాం. కానీ ఇప్పటికీ ఊళ్ళల్లో మనోళ్ళు అక్కడే ఉంటారు. మీకు తెలుసు, గుడిసెలల్లో, రేకుల షెడ్లలో ఎవ్వరికి మరుగుదొడ్డు ఉండవు. ఎలుగడ్డ లెక్క సాటు లేదు, కంచెలు లేవు, బాయిగడ్డలు లేవు, గుట్టలు లేవు. గ్రానైట్ వాళ్ళు గుట్టలు తవ్వకపోతాను. వ్యవసాయం పేరిట మొత్తం ఉన్న కంచెలు ఎగిరిపోయి మహిళలు బయలుపోయి అంటే పొద్దున 3 గంటలకు 4 గంటలు లేచిపోతే తప్ప వాళ్ళకు అది లేదు. మధ్యాహ్నం పూట ఎవరికైనా మోసం చేస్తే చచ్చిపోయే పరిస్థితి. అట్లాంటి పేదల గురించి ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చిండ్రు, ఎంతోమంది ప్రధానమంత్రి వచ్చిండ్రు, ఎవరు ఆలోచన చేయలేదు. ఎక్కడో ఢిల్లీలో కూర్చున్నటువంటి మోడీ వీళ్ళ కోసం ఆలోచన చేశారు. మొత్తం దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కింద ప్రతి గుడిసెకు, ప్రతి రేకుల షెడ్డుకు టాయిలెట్ కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడే బిడ్డ మోడీ గారి వారు 12 కోట్లు ఇవ్వాలి. అది చెప్పుకోవడానికి చిన్నదే కావచ్చు, అది 12,000 రూపాయల 10,000 రూపాయలు కాదు. కానీ దానివల్ల ఎంత రెస్పెక్ట్ పెరిగింది, ఎంత మనకు పెన్షన్లు కూడా పోయిందో మాటలు చెప్పాలి. అట్లా అనేక విషయాల్లో మోడీ గారు పేదోళ్ళ గురించి, పేదోళ్ళ ఆకలి గురించి, పేదోళ్ళ టాయిలెట్ల గురించి, ఇవాళ పేదోళ్ళ డబుల్ బెడ్రూమ్ల గురించి ఆలోచన చేసింది. కాబట్టి మళ్ళీ మనం మోడీ గారికే ఓటేసి ఆశీర్వదించమని చెప్పడానికి ఇక్కడికి వచ్చినాం. కాబట్టి సరే, మీ పిల్లలు వస్తారు. నేను ఒకటే ఈ తండావాసం విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ దఫా ఇలా బీఆర్ఎస్ పార్టీ ఉంది, మన దాకా మళ్ళీ రాసి రంపాన పెట్టి ఎవడైనా గిట్లాంటి కండు వేసుకుంటున్నావు, నువ్వు ఎందుకు వేసుకుంటున్నావు, మీ అమ్మ పెన్షన్ తీసేస్తా అని చెప్పేది వాడు. నువ్వు కండు వేసుకుంటే నీ డబుల్ బెడ్రూమ్ కాదని చెప్పాడు, నీ పిఎం కార్డు రద్దు చేస్తా అని చెప్పాడు, తినేది మా సొమ్ము, పాడేది వాళ్ళ పాట పాడతామని చెప్పాడు. అది చేసి రాసి రంపాన పెట్టి ఇవాళ కూలిపోతే వాడు దిక్కుది వాళ్ళు లేడు, ఎవడు ఉండలేడు. అంటే గట్లాటోనికి సమయం వచ్చే ఇట్లా ఉంటుంది. అందుకనే స్వేచ్ఛగా ఎవరి పార్టీ వాళ్ళకు ఉంటుంది, ఎవరి జెండా వాళ్ళకు ఉంటుంది, ఎవరి రాజకీయాలు వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే నుంచి ఎవరికి నష్టం వాళ్ళు పోటీ వేసుకుంటాం. కానీ నువ్వు నీకు పెన్షన్ ఇస్తుంది, ఇంట్లోకి వెళ్తున్నావు బిడ్డ పెన్షన్. ఇవాళ మళ్ళా ఈ పార్టీ వాడు వచ్చాడు, కాంగ్రెస్ పార్టీ. ఎన్ని ఇస్తా అని చెప్పి చూసినాను. ఆటో డ్రైవర్ అయితే 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పాడు. రెక్కల కష్టంతో కూలి చేసుకునే వాళ్ళైతే 12,000 రూపాయలు అని చెప్పాడు. తెలంగాణలో ఏ ఆడబిడ్డకైనా, ఈ ఆడబిడ్డ కాదు, ఏ ఆడబిడ్డకైనా కూడా ఇట్లా ఓట్లేసి గెలిపించు, ముఖ్యమంత్రి కాగానే సంతకం పెడతా అని చెప్పి 2,500 రూపాయలు నెలకి ఇస్తా అని చెప్పి ఇస్తుండే అమ్మ. ఇక్కడ ఏమన్నా 2,500 రూపాయలు లేవు. ఇవాళ అనేక హామీలు ఇచ్చారు, అవన్నీ చెప్తే ఇప్పుడు ఉండదు. కాబట్టి ఈ అబద్ధాల మాటలు చెప్పి రేవంత్ రెడ్డి వచ్చాడు. ఇప్పటికి 100 రోజులు దాటిపోయింది. ఇంకొక 100 రోజులు పోతే నేను నిలబడతా. ఏం సార్ బిడ్డ, నువ్వు ఎన్ని హామీలు ఇచ్చినావు, నీ సంగతి ఏంది, మరి ఇస్తావా లేదని చెప్పి అడిగే పరిస్థితి ఉంది. కాబట్టి నేను ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయకపోతే మీ పక్షాన కొట్టాలి బిడ్డగా ఉంటా. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఉంటాడు. కాబట్టి ఈ బస్తీల, ఈ గ్రామాల, ఈ పట్టణాల అభివృద్ధి కోసం నా వంతుగా మీ వెంట ఉండి అభివృద్ధిలో భాగం పంచుకునే భాగ్యం కలిగించాలని చెప్పి, కమలం పువ్వు కొట్టాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నా. భారత్ మాతాకి జై శ్రీరామ్.